ఈరోజు బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రెస్ మీడియాకు తెలియపడడం ఏమనగా అయితే మా బీసీ సంక్షేమ సంఘంలో శ్యామల ప్రసాద్ జిల్లా ఉపాధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి ఆయనకు గత సంవత్సరంలో 2024 ఫిబ్రవరి మంత్లో ఆయన ఒక ఫోన్ని వేరే వాళ్ళు దొంగలించడం జరిగింది. ఆ దొంగలించడం ద్వారా వాళ్ళకు మనస్పర్ధలు వచ్చి వాళ్ళు ఏం చేసుకుంటే వాళ్ళు చేసుకొని ఒక కేసు నమోదు పోలీస్ స్టేషన్లో. ఆ కేసుల ద్వారా ఫోన్లు గల్లత అయిపోయింది. తద్వారా ఆయనని ఒక బీసీ బుద్ధిబిడ్డ అని చూడకుండా వేరే వర్గం వాళ్ళు ఆయన పైన అట్రాసిటీ కేసు పెట్టడం జరిగింది. ఆ అట్రాసిటీ కేసులో ఏమైంది, ఆయన మా అయితే జైలు పోయాడు, మళ్ళీ రిలీజ్ అయ్యాడు. ఆయన పైన ఉన్నటువంటి ఆరోపణలు మొత్తం కొట్టివేయబడ్డాయి. తద్వారా ఇప్పుడు ఈ మధ్యనే ఒక సంవత్సరం నెల తర్వాత అదే ఫోన్ దొంగలించినటువంటి ఫోన్ను ఏది దాంట్లో సిమ్ ఇవ్వడం వల్ల పోలీసు వాళ్ళు ట్రాక్ చేసి ఆ సిమ్ని తీసుకొని ఆయన పైన కేసు పెట్టి ఆయన పైన కూడా ఏదైతే దొంగలించిన ఫోన్కు ఆయనకు కూడా శిక్ష ఇవ్వబడ్డది. ఇది ఎంతవరకు సంబంధించిన అట్రాసిటీ కేసులు. ఈ అట్రాసిటీ కేసులు అంటే ఏంటి? గత 30 సంవత్సరాల క్రితం వీపీ సింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అట్రాసిటీ కేసులు మన భారతదేశంలో మొదలైనవి. దానికి మన ఆంధ్రప్రదేశ్లో మహబూబ్ నగర్ జిల్లాకు అక్కడ తరలించడం జరుగుతుంది. అట్రాసిటీలు ఆ అట్రాసిటీల వల్ల ఏం జరుగుతుంది? ఎక్కడైతే అట్రాసిటీలు ఉన్నాయో మనం సమాజంలో ఎస్సీలు కానీ, ఎస్టీలు కానీ, బీసీలు కానీ, బహుజనులు కానీ, దళితం కానీ అందరూ ఒక సామరస్యంగా ఉంటూ ఎవరి మానవభావాలు దెబ్బతీయకుండా పరస్పరంగా మనం కలిసిమెలిసి సోదరభావంతో ఉంటే ఈ అట్రాసిటీ కేసుల వల్ల కూడా వచ్చే ప్రయోజనం లేదు. ఈ కేసుల వల్ల జీవితాలు ఖరాబ్ అవుతాయి, మన భవిష్యత్తు కూడా నాశనం అవుతుంది. కాబట్టి మేము బీసీ సంఘాల ద్వారా కొడుతున్నాం. అన్ని బహుజనులకు, ఎస్సీలకు, ఎస్టీలకు, దళితులకు కోరేది ఒకటి, సోదర భావంతో మనం పరస్పరంగా ఉంటే మనం సమాజంలో ఒక గుర్తింపు వస్తుంది. దీన్ని ఇప్పుడు ఎవరైతే చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ పేరు చెప్పకుండా కానీ దీన్ని మార్పులు తీసుకురావాలి, సమాజంలో మార్పు కావాలి, చైతన్యం కావాలి. యువకులు ఏదో చెడదవున పోతున్నారు, ఆ మార్గంలో ఓనియకుండా సమాజంలో వాళ్ళకు మంచి గుర్తింపు కావాలి. పోలీసు యంత్రం కూడా ఈరోజు పకడ్బందీగా అన్ని ఏదైతే మాఫియా ఉందో, ఏదైతే పిల్లలకు చెడు అలవాట్ల పైన దాన్ని అవగాహన కల్పిస్తూ వాళ్ళు చెడిపోకుండా చూడాలని ఇప్పుడు గాంజా కానీ, అఫీమ్ కానీ, చెరస్ కానీ ఇవన్నీ ఉన్నాయి. దీనివల్ల ఏమైతే కొట్లాటైతే ఏదో మర్డర్ కూడా అయితే అవి కాకుండా అట్రాసిటీ కేసు పెట్టకుండా మేము ఏదైతే ఈరోజు ప్రెస్ మీడియా ద్వారా చెప్తున్నాం. సోదరులారా, మీరు కూడా మాకు సోదర అంకిత భావంతో ఏదైతే ఉన్నదో ఇప్పుడు ఆయన కూడా జైలుకు పోతే ఆయన యొక్క పరిస్థితి ఏముంది, వాళ్ళ ఇంట్లో కూడా బాధపడుతున్నారు, వాళ్ళు కూడా రోడ్డు మీద వచ్చే ప్రమాదాలు ఉంది. కాబట్టి సమయం పాటించి సమన్వయంతో మనం అందరం బీసీలు అందరం అన్ని కులాలు, అన్ని వర్గాల వల్ల కలిసి మెలిసి మనం ఉంటేనే సమాజంలో మనకు గుర్తొస్తుంది.